మీకన్నా చిన్న పిల్లని ప్రేమించారు కాబట్టి 3 years యంగ్ పిల్లని 2 years యంగ్ లవ్లో పడ్డారు కదా. రియల్ లైఫ్లో ఎవరైనా లవ్లో పడ్డారా? ఎవరైనా ప్రపోజ్ చేస్తారా అలాగే మిమ్మల్ని? అలా ఒక్కసారి ట్యూషన్లో ఆల్మోస్ట్ మా చెప్పనా ఇగో నేను సుహాస్ చెప్పాను అమ్మాయి కదా బాయ్ ఫ్రెండ్ ఉండరు అన్న చాలా మంచిగా చెప్పాను. అయ్యో బాయ్ఫ్రెండ్ కాదు సార్, కాదా బాయ్ఫ్రెండ్ కాదు సార్. చెప్పాను సారీ. ట్యూషన్లో ట్యూషన్ చూసా ట్యూషన్ ఉంటారు ఇవాళ రేపు అందరూ ట్యూషన్ నుంచి. మా తమ్ముడు ఏజ్ అబ్బాయి ఒకడు వచ్చి చాక్లెట్ ఇచ్చి అక్క ఐ లవ్ యూ అని చెప్పాడు సార్, అంతే. చెప్పండి సుహాస్ ఇవాళ రేపు అమ్మాయి స్కూల్ నుంచే బాయ్ ఫ్రెండ్స్ వస్తారా? నువ్వు నమ్మట్లేదు. చెప్పు శివాని. సార్ వాడు నా తమ్ముడు లాంటి వాడని చెప్పాను సార్ వాడికి. పెళ్ళిదే చెప్పలేదు, సారీ. అవును సార్. అవునా? వెరీ ఇంట్రెస్టింగ్. అంతే కదా సార్. గుడ్. అది కాకుండా ఇంకేనా ఇక మెయిల్ క్రషిస్తున్నారా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎక్కడ ఉన్నారా అని జనరల్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం మాట్లాడుతుంది, ఇండస్ట్రీ కూడా నీ గురించి తెలియాలి కాబట్టి అడుగుతున్నాను అంతే. జస్ట్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి. చెప్పు. అంటే చిన్నప్పుడు మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం ఉండదు సార్. పెద్దగా మారిపోయిందా? అంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయాయి సార్. సో పెళ్ళి అయిపోతే ఏంటి? నాకు రాశి కన్నా ఇంకా పెద్ద ఫ్యాన్ మరి ఇప్పుడు కూడా నేను. ఆవిడ పెళ్ళి అయిందా సార్? అవలేదు అయితే పెళ్ళి అవుతుంది అయినా నా ఫ్యాన్ అమ్మాయికి. నాకైంది సో వాట్, నాకైంది అమ్మాయికి నేను పెద్ద క్రష్ అమ్మాయి నాకు సో వాట్. చెప్పండి అది మారిపోతుందా? లేదు సార్. మరి ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఎవరు లేరు. ఆచి చికెన్ మసాలా